కొన్నిసార్లు సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో స్పర్మ్ నాట్ విజిబుల్ అని వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఒక స్కిల్ఫుల్ ఐవీఎఫ్ ఎక్స్పర్ట్స్తో సాధ్యం. మా విషయానికి వస్తే ఇప్పటి వరకు చాలా కేసెస్ ఐవీఎఫ్ సక్సెస్ఫుల్గా జరిగాయి. ఇలాంటి కేసెస్లో తరచుగా ఈ రిపోర్ట్ వస్తుందన్నమాట. అప్పుడు మేము మా టీం దీన్ని గుర్తించి ప్రతి శాంపుల్లో స్పర్మ్ కౌంట్ ఒకేలాగా ఉండదు. కొన్నిసార్లు వెరీ లో కౌంట్ ఉంటుంది, స్పర్మ్ మైక్రోస్కోప్లో కనిపించకపోవచ్చు, కానీ సీమెన్లో రేర్గా మోటైల్ స్పర్మ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా శాంపుల్ కలెక్షన్ టైమింగ్, ల్యాబొరేటరీస్ ప్రాసెసింగ్ మెథడ్స్, సెంట్రిఫిగేషన్ మెథడ్, అబ్స్టినెన్స్ పీరియడ్, మీ స్ట్రెస్, ఫీవర్ ఉన్న లైఫ్ స్టైల్ వంటి ఫ్యాక్టర్స్ వల్ల రిపోర్ట్ మారిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రెగ్నెన్సీలో ఒక హెల్తీ స్పర్మ్ చాలు, కోట్లలో స్పర్మ్స్ ఉండాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో ఓవ్యులేషన్ జరిగి ఒక్క యాక్టివ్ స్పర్మ్ ఎగ్ని చేరుకుంటే కన్సెప్షన్ జరగవచ్చు. అందుకే ఒక్క రిపోర్ట్ చూసి వెంటనే హోప్లెస్ అవ్వకండి. అడ్వాన్స్డ్ స్పర్మ్ టెస్టింగ్, హార్మోన్ ఎవాల్యుయేషన్, ప్రాపర్ ఫర్టిలిటీ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్, ఇక్సీ వంటి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల కూడా చాలా కపుల్స్ పేరెంట్స్ అవుతారు. ఇన్ఫర్టిలిటీ జర్నీలో సైన్స్ చాలా పవర్ఫుల్. కొన్నిసార్లు మిరాకిల్లా అనిపించేది కూడా మెడికల్ సైన్స్తో సాధ్యం.